ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఒక ఆకతాయి చేసిన పనికి విజయవాడ పోలీసులంతా కూడా బీసీ రోడ్డు మొత్తాన్ని జల్లెడ పట్టారు. విజయవాడ బీసీ రోడ్డుకి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది 100 నెంబర్కి. సో ఈ నేపథ్యంలో రిస్క్ తీసుకోవడం ఎందుకని మొత్తం పోలీసులంతా కూడా బాంబు స్క్వాడ్ అలాగే స్నిప్పర్ డాగ్స్ మొత్తం బీసీ రోడ్ అంతా జల్లెడ పెట్టారు. బీసీ రోడ్డే కాదు రైల్వే స్టేషన్ కూడా మొత్తం అణు గాలిస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే బీసీ రోడ్ మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా షాపులన్నింటినీ కూడా పూర్తిగా క్లోజ్ చేయించి జనాలని లేకుండా పూర్తిగా బీసీ రోడ్ మొత్తాన్ని కూడా జల్లెడ పెట్టారు. బైకుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని షాపుల వరకు క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం బీసీ రోడ్లో ఎటువంటి బాంబు లేదని డిక్లేర్ చేసిన అనంతరం ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చారు. రైల్వే స్టేషన్లో కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఏసీపీ ప్రేమ్ కుమార్ గారు. సార్ నమస్తే. బాంబు బెదిరింపు కాల్ వచ్చిందన్నారు, అంటే అన్నోన్ నెంబర్ నుంచి వచ్చిందా సార్, లేకపోతే అది వాంటెడ్ ఎవరైనా చేశారా? అన్నోన్ నెంబర్ నుంచి వచ్చిందండి. మాకు మార్నింగ్ అవర్స్లో వచ్చింది. వచ్చిన వెంటనే మా సిపి గారు, మా డీసీపీ మేడం సరిత మేడం గారు, అదే రీతిగా మా సిఎస్డబ్ల్యూ డీసీపీ గారు ప్రసాద్ సారు మాకు వెంటనే చెప్పారు. చెప్పిన వెంటనే మేము కూడా మా టీమ్స్ తీసుకొని ఇమీడియట్గా రష్ అయ్యి మన ఆ ప్లేస్కి వెళ్ళాం. బీసెంట్ రోడ్డుకి. బీసెంట్ రోడ్ అంతా కూడా ఒక 5 టీమ్స్ వచ్చాము. 5 టీమ్స్ వచ్చి ఆ 5 డాగ్స్ తోటి వచ్చాము. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ రోడ్ అంతా కూడా థరోగా చెక్ చేసాం. కానీ ఎక్కడ కూడా మాకు బాంబు అనేది ట్రేస్ అవుట్ కాలేదు. ఇంకా చేస్తూనే ఉన్నారు మా వాళ్ళు. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఇటు వచ్చాము. మేము ఏమని కాల్ చేశారు సార్? మేము బీసెంట్ రోడ్లో బాంబు పెట్టాము అనేసి మా కంట్రోల్ రూమ్కి ఫోన్ వచ్చింది. బాంబు పెట్టామని వచ్చిందా లేదా బాంబు ఉందని పెట్టామని చెప్పారు. బాంబు ఉంది పెట్టాము అని చెప్పేసి పెట్టారు. కాబట్టి అందుకే మేము ఇమీడియట్గా రష్ అయిపోయాం. అక్కడి నుంచి రష్ అయిపోయి 5 టీమ్స్గా డివైడ్ అయిపోయి మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చెక్ చేసాం. ఎవరు ఆ టైంలో ఎవరు పబ్లిక్ కూడా ఎవరు లేరు. అన్ని షాప్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాయి. ఎర్లీ అవర్స్లో కాబట్టి అన్ని క్లోజ్ చేస్తున్నాయి. కాబట్టి మొత్తం చెక్ చేసాం కానీ ఎక్కడ కూడా బాంబు అనేది కనిపించలేదు మాకు. ఆకతాయి చేసిన పనిగా భావించాలా, లేకపోతే మీ ఎంక్వైరీ ఏంటి? అంటే మా పోలీస్ వారు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరు చేశారు ఆ కాల్ని ట్రేస్ అవుట్ చేశారు. దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసిన తర్వాత అతగానే పట్టుకున్న తర్వాత మనం ఏదైనా చెప్పగలుగుతాం. అది కాకతాయితరమా లేకపోతే ఈ నిజమైన దాన్ని చెప్పగలుగుతాం. కాబట్టి అది ఎంక్వైరీ మా డీసీపీ ఏసీపీ గారు డీసీపీ గారు అందరూ ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసిన తర్వాత మనం చెప్పగలుగుతాం. కాల్ వచ్చిందన్నారు, అంటే అది ఏ ఏరియా నుంచి అనేది లొకేట్ అయి ఉంటుంది కదా సార్, అతని పేరు కానీ ఏమన్నా తెలిసిందా? యాక్చువల్గా కాలు ఈ ట్రైన్లో వెళ్తూను ఎక్కడ మనం చేసినట్టున్నాడు. అతను విజయవాడ నుంచి వైజాగ్ అని చెప్తున్నాడు. అది కాల్ వచ్చిందన్నారు. వైజాగ్లో పెట్టాము విజయవాడలో పెట్టామని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది ముందు మనం అయితే ఇక్కడ చెక్ చేసాము. ఇక్కడైతే ఏం లేదు. అట్లా పబ్లిక్ని కూడా మనం సెక్యూర్ చేసుకుంటూ వారు కూడా ప్యానిక్ కాకుండా వాళ్ళని కూడా సెక్యూర్ చేసుకుంటూ సెక్యూరిటీ ఇస్తూ మనం మన పని చేస్తున్నాము. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రమాదం అయితే ఏం లేదు. ఆకతాయిలకి ఏం చెప్తారు సార్? ఎందుకంటే మీ వాల్యూ, మీకు టైము, ఇంతమంది పోలీసులు పనులన్నీ ఆపుకొని బీసీ రోడ్డు, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ మొత్తం తిరుగుతూ ఉన్నారు. చిన్న ఆకతాయిగా చేసే పని అనుకుందాం, ఒకవేళ ఆకతాయి అయి ఉంటే ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అండి ఎడ్యుకేట్ కావాలండి. ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ కావాలి. అంటే దేశం అంటే భక్తి, దేశ ప్రజలనే భక్తి, గౌరవము ఇవి మనకి రావాలి. ఒక యాజ్ ఏ పబ్లిక్గా, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా హ్యూమన్ వాల్యూస్ పెరగాలి మనకి. ఆ వాల్యూస్ పెరిగినప్పుడు మనిషి జీవితం అంటే మనిషి అంటే ఏంటి మనకు అర్థమవుతుంది. అలాంటి అర్థమయ్యే రీతిలో మనం కూడా ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేషన్ చేస్తే ఇది అంతా కూడా ఈ కాకతాయి ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు మాకు ఎంత వాల్యూ, ఎంత సమయం వ్యర్థమైపోయిందంటే మాకనే కాదండి, పబ్లిక్ ఎంత ప్యానిక్ అవుతారు. మెయిన్ అది ఇప్పుడు అక్కడ పహల్గాం జరిగిపోయింది. పబ్లిక్ ఎంత దేశం అంతా ఒక్కసారిగా అట్టుడికిపోయింది ఆ భయంతో. కరోనా ఎంత భయంకరంగా మారిందో ఎట్లా అవుతుంది ఇప్పుడు ఇది కూడా. కాబట్టి ఇలాంటి పనులు ఎడ్యుకేషన్ వాళ్ళ మనసులు ప్రభుత్వం కూడా ఒక చర్యలు తీసుకుంటూ రావాలి. అంటే ఒక ఎడ్యుకేట్ చేయాలి. సినిమాల ద్వారా లేకపోతే టీవీల ద్వారా వాళ్ళకి ఇంటిమేట్ చేస్తూ రావాలి. చేస్తే మనకు ఒక గౌరవం అనేది పెరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుందో తెలిసి ఉంటే సార్ ఇట్లాంటి పనులు చేయరేమో, ఎటువంటి పనిష్మెంట్ ఉంటుంది? ఎటువంటి పనిష్మెంట్ అది చట్టం చూసుకుంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటుంది. కాకపోతే ఇటువంటి విషయాలలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదాన్ని కూడా అంటే కొంతమంది నాన్ ఎడ్యుకేట్ చాలామంది ఉంటారు. ఉద్యోగ వృత్తి లేక చాలామంది తిరుగుతున్నారు. కొంతమంది కొన్ని విధానాలకు వ్యతిరేకంగా తిరిగే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ చేసే పనులు ఇవన్నీ కూడా అంటే ఒకటేంటంటే సమాజం మీద గౌరవం లేదు, పబ్లిక్ మీద గౌరవం లేదు. ఇలాంటి వారు ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని మనం కంట్రోల్ చేసుకుంటూ తరుగా
వాళ్ళందరినీ కూడా ఒక సిస్టమేటిక్గా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఎక్కడ బీసన్ రోడ్ అయిపోయింది సార్ రైల్వే స్టేషన్. సో ఇంకా అంటే ఇక్కడ రైల్వే స్టేషన్కి ఎందుకు వచ్చారు సార్? రీజన్ ఏమన్నా? రైల్వే స్టేషన్ కూడా మనం త్వరగా చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఇక్కడ నుంచి చెప్పారు కాబట్టి ఇక్కడ ఇది కూడా మనం చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసాము. ఈ 1 ప్లాట్ఫామ్ అయిపోయింది, ఒకసారి చెక్ చేసాము ఆల్రెడీ, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ చెక్ చేస్తున్నాము. ఇక్కడ కూడా ఏమీ కనిపించలేదు మాకు ఏది కూడా. అది అయితే 5 టీములు తిరుగుతున్నాయి చూడొచ్చు. ఒకటి కాదు, ఇద్దరు కాదు, 5 టీములు తిరుగుతున్నాయంటే ఎంతమంది పోలీసులు ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టుంటారో చూడొచ్చు. మొత్తం అంతా రైల్వే స్టేషన్లో ప్రతిదీ కూడా తనిఖీ చేస్తున్నారు. బేసిన్ రోడ్ అయిపోయింది, బస్ స్టాండ్ కూడా వెళ్తుంటారా. ఒక ఆకతాయి చేసిన పని, అది కూడా విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఒక కాల్ వచ్చినట్టుగా కూడా ఎంక్వైరీ తెలుస్తుందని చెప్తున్నారు. అతను పట్టుకోవడానికి కోసం ప్రస్తుతం పోలీసులు అయితే ప్రయత్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆకతాయిలు ఎవరైనా కూడా ఇట్లాంటి విషయాల్లో కనుక ఒక సరదా కోసం లేకపోతే కావాలని ఆటపడడం కోసం ఇట్లాంటి చేస్తే కనుక ప్రజలు ప్యానిక్ అవ్వడం కాదు, పోలీసులు తగ్గడమే కాదు, మొత్తం సమయం అంతా వృధా అయిపోతుంది. ప్రజలైతే ముందు భయభ్రాంతులు గురయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పనులు చేయకుండా కఠినంగా చూడాల్సిన పరిస్థితి అయితే ప్రభుత్వాన్ని తీసుకోవాలంటున్నారు. అలాగే పోలీసులు అయితే ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, బీసన్ రోడ్తో పాటు ముఖ్యమైన అన్ని ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా తనిఖీ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ బాంబు కాల్ అయితే ఫేక్ అన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.